హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. నా హిట్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ మీద ఉన్న హైప్కి ఈ మూవీ రీచ్ అయిందా లేదా, అంతేకాకుండా ముందు వచ్చిన పాటలతో ఈక్వల్గా అయితే ఉందా లేదో కూడా అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కానీ కొత్తగా కానీ విజిట్ చేస్తుంటే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కానీ ఇంకా మూవీ రివ్యూస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. నా హిట్ 3 మూవీ విషయానికి వస్తే మూవీ అయితే టాప్ నాచ్గా ఉంది, సూపర్గా అయితే ఉంది మూవీ అయితే. ఇంకా మూవీ ఫ్లాట్ అయితే మాత్రం ఇంకా ఫస్ట్ 2 పార్ట్లు ఎలాగైతే క్రైమ్ జోనర్లోకి తీసుకొని పోయిందో ఇంకా ఈ మూవీని కూడా సేమ్ అదే జోనర్లో అయితే తీసుకొని పోతారు. ఇంకా ఆ తర్వాత ఆ క్రైమ్ కేసుని ఎలా సాల్వ్ చేసిండ్రు అనే దాని మీద అయితే ఇంకా ఈ మూవీ ఫ్లాట్ అంతా అయితే రన్ అయితే అవుతుంటుంది. ఇంకా మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్గా అయితే నాని గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంటే ఆయన ప్రతి ఒక్క మూవీకి ఆయన వేరియేషన్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇంకా ఈ మూవీలో కూడా అయితే ఇంకా బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా అలాగే లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇంకా యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటైతే మాత్రం పర్ఫెక్ట్గా అయితే చేసిండ్రు. అండ్ అంతేకాకుండా ఇంకా యాక్షన్ సీన్స్ కూడా చేసే యాక్టింగ్ అయితే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా దీని తర్వాత అయితే మాత్రం ఈ మూవీలో ఇంకా బ్రూటల్ సీన్స్ అయితే సూపర్గా అయితే ఉంటాయి. నార్మల్గా అయితే క్రైమ్ మూవీస్లో ఎక్కువగా అయితే బ్రూటల్ సీన్స్ కానీ అలాగే యాక్షన్ సీన్స్ కానీ ఉండవు. కానీ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా అయితే చాలా సూపర్గా అయితే ఉంటాయి. మామూలుగా ట్రైలర్లో అలాగే టీజర్లో అయితే ముందు నుంచి అయితే రివీల్ చేసుకుంటానే అయితే వచ్చారు ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కానీ బ్రూటల్ సీన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయని. అంతేకాకుండా ఇంకా ఈ క్రైమ్ జోనర్లో ఇంకా యాక్షన్ సీన్స్ అయితే నార్మల్గా అయితే సరిగ్గా సెట్ అయితే కావు. కానీ ఈ మూవీలో అయితే అవి కూడా అయితే చాలా బాగా అయితే సెట్ అయితే అయ్యాయి. ఇంకా ఈ మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. అంటే ఇంకా ఫస్ట్ అంతే ఇంకా క్రైమ్ సీన్స్ ఎలా జరిగాయి, అది ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగిందని అది ఇన్వెస్టిగేషన్లో అయితే రన్ అయితే అవుతుంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ అయితే సూపర్గా అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అసలు మెయిన్ అయితే మాత్రం మూవీకి అయితే ఈ సెకండ్ హాఫే మెయిన్ పాయింట్ అయితే చెప్పచ్చు. ఇంకా యాక్షన్ సీన్స్ అన్నీ అయితే మాత్రం సెకండ్ హాఫ్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాయి. ఇంకా మెయిన్గా ఇంకా ట్రైలర్లో అలాగే ట్రేలర్లో చూపించినట్టు ఆ వైట్ షర్ట్ ఫైట్ అయితే మాత్రం అసలు నార్మల్గా అయితే ఉండదు. ఇంకా ఆ ఫైట్ వచ్చిన కాడి నుంచి అయితే మాత్రం మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా స్టార్టింగ్ వైట్ షర్ట్లో నుంచి ఇంకా లాస్ట్ ఇంకా బాడీ బన్నీన్ వరకు అయితే మాత్రం మూవీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఫైట్లు అయితే మాత్రం సెకండ్ హాఫ్లో సూపర్గా అంటే సూపర్గా అయితే ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది మూవీలో ఫస్ట్ హాఫ్తో పోలిస్తే మాత్రం. ఇంకా అంతేకాకుండా ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మెయిన్గా అయితే మూవీకి అయితే మాత్రం కెమెరా వర్క్ అయితే సూపర్గా అయితే సెట్ అయితే అయింది. ఇంకా ఈ మూవీకి అయితే సోల్ అని కూడా చెప్పచ్చు కెమెరా వర్క్ అయితే, ఎందుకంటే అంత బాగా అయితే సెట్ అయితే అయింది ఈ మూవీకి అయితే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయితే చాలా వరకు అయితే చాలా బాగా సెట్ అయితే అయ్యాయి. ఇంకా అంటే నాని గారే కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బాగా అయితే సెట్ అయితే అయ్యాయి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. ఇంకా మూవీలో అయితే మ్యూజిక్ అయితే అంత బాగా అయితే సెట్ అయితే కాదు, కొన్ని పాటల్లో అయితే పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మిగిలిన చోట్ల అయితే మాత్రం మ్యూజిక్ అయితే అంత బాగా అయితే సెట్ అయితే కాదు. అంతకుముందు ట్రైలర్లో అలాగే టీజర్లో కూడా అయితే అంత బాగా అయితే మ్యూజిక్ అయితే సెట్ కాలేదని అయితే అంతకుముందు అయితే చెప్పాను. అండ్ ఇంకా మూవీలో కూడా అయితే అంతకైతే ఏం సెట్ కాలేదు మ్యూజిక్ అయితే మాత్రం. కొన్ని సాంగుల్లో అయితే పర్వాలేదు అనిపించింది. అంతేగాని ఇంకా మ్యూజిక్ అయితే పెద్దగా అయితే సెట్ కాల. ఇంకా ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా ఈ జోనర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అయితే ఇంకా ఈ మూవీని అయితే చూడండి, తప్పకుండా అయితే నచ్చుద్ది ప్రతి ఒక్కరికి. ఇంకా ఇది హిట్ 3 మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.